ఓవరాల్ గా మనకు 3 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. ఫ్రక్టోస్, గ్లూకోజ్, గ్యాలక్టోస్. గ్లూకోజ్ అనేది మన గ్రెయిన్స్ నుంచి దొరుకుతుంది, ఆ షుగర్ మాలిక్యూల్ అనేది. ఫ్రక్టోస్ అనే షుగర్ మాలిక్యూల్ మనకు ఫ్రూట్స్ నుంచి దొరుకుతుంది. అండ్ గ్యాలక్టోస్, ఈ టూ కంబైన్ చేస్తే ఈ గ్యాలక్టోస్ అనే షుగర్ ఫామ్ అవుతుంది. ఇన్ ది సెన్స్ కొన్ని కాంబినేషన్ ఫుడ్స్ లలో దొరుకుతుంది గ్యాలక్టోస్. గ్యాలక్టోస్ కి సింపుల్ ఎగ్జాంపుల్ డైరీ ప్రొడక్ట్స్. ఇప్పుడు మోనోసాక్రైడ్ ఉంది కదా, ఇన్ ది సెన్స్ సింగిల్ షుగర్ మాలిక్యూల్. ఈ సింగిల్ షుగర్ మాలిక్యూల్ ఐదర్ ఫ్రక్టోస్ కావచ్చు, గ్యాలక్టోస్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ డైసాక్రైడ్ అనుకోండి, ఈ త్రీలో టూ కాంబినేషన్స్. ఇప్పుడు 1 2 3 ఉంది కదా, 1 2 అయినా కావచ్చు, 2 3 అయినా కావచ్చు, 1 3 అయినా కావచ్చు. అట్లా 2 గ్లూకోజ్ షుగర్ మాలిక్యూల్స్ బైండ్ అయితే మాల్టోస్ వస్తుంది. గ్లూకోజ్ షుగర్ మాలిక్యూల్ అండ్ గ్యాలక్టోస్ షుగర్ మాలిక్యూల్ ఈ 2 బైండ్ అయితే మనకి లాక్టోస్ వస్తుంది. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ ఈ 2 షుగర్ మాలిక్యూల్ కాంబినేషన్ లా మనకి సుక్రోజ్ అనేది వస్తుంది. కంక్లూజన్ ఇచ్చేస్తా, మనకి అన్నంలో గ్లూకోజ్ అనే షుగర్ మాలిక్యూల్ ఉంటుంది. మనం ఏదైతే తింటామో ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ తీయగుంటాయి కదా, అందులో ఫ్రక్టోస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే పాలు తాగుతామో లేకుంటే డైరీ ప్రొడక్ట్స్, అందులో లాక్టోస్ ఉంటుంది కదా, ఆ లాక్టోస్ అనేది గ్యాలక్టోస్ నుంచి ఫామ్ అవుతుంది. ఇది ముచ్చట. జస్ట్ 3 షుగర్స్ ఉంటే ఏం కన్ఫ్యూజ్ కాకండి. అసలు ఈ రీల్ అర్థం కావాలంటే లాస్ట్ టైం అప్లోడ్ చేసిన రీల్ మీరు చూడాలి. ఫాలో చేసి ఈ రీల్ ని మీ దోస్ గానీ సెండ్ చేయండి.